హాయ్ హలో వెల్కమ్ టు డైలీ డ్రైవ్ బ్లాగ్స్. మీరు చూస్తున్న హౌస్ 100 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. G+1 చూడండి. ఇదంతా పోర్టికో సీలింగ్ చాలా నీట్గా ఉందండి. సీలింగ్ అయితే కింద పార్కింగ్ చాలా పెద్దగా ఇచ్చారు. 2 కార్లు పడతాయి, బైక్స్ పడతాయి. చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమన్నా చేసుకున్నా ఇంట్లోనే చేసుకోవచ్చు, అంత పెద్దగా ఉంది పార్కింగ్. ఇదైతే పక్కన బోరు, ఇది సంప్ అండి. సంప్ చూడండి చాలా లోతుగా ఇచ్చారు, చాలా పెద్దగా ఇచ్చారు. ఇది వాష్ ఏరియా కూడా పెద్దగానే ఉందండి. పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. ఇది కిచెన్కి ఒక డోర్ అండి. కింద ఇది మెయిన్ డోర్, ఇది నార్త్ ఉందండి. మెయిన్ ఎంట్రన్స్ గేట్ వెస్ట్, కింద నార్త్ ఫేస్ అండి మెయిన్ డోరు. ఎంటర్ అవగానే మొత్తం కిచెన్ ఇచ్చారు. ఫస్ట్ అయితే కిచెన్లో సెల్ఫ్లు, టైల్స్ కూడా స్టిక్ చేశారు, చూసారు కదా. ఇది కిచెన్లో నుండి వాష్ ఏరియాకి వెళ్ళడానికి డోరు. ఇది రెంట్కి ఇచ్చుకోవడానికి, బ్యాచిలర్స్కి ఇవ్వడానికి, లేదా చిన్న చిన్న ఫ్యామిలీకి ఇవ్వడానికి అయితే బాగా సెట్ అవుతుందండి. కింద పోర్షను 2 రూమ్స్ ఇచ్చారు. కిచెన్ చాలా పెద్దగా ఇచ్చారు. ఒకటి బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇక్కడ ఈ హౌస్కి పార్కింగ్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఇక్కడ 2 రూమ్స్ వచ్చాయి. బాత్రూమ్ టైల్స్ కూడా బాగా పై వరకు స్టిక్ చేశారు. ఫాల్ సీలింగ్. రూమ్ కూడా పెద్దగా ఉందండి. 2 రూమ్సే ఇచ్చారు కాబట్టి కిచెన్, బెడ్రూమ్ 2 పెద్దగా ఇచ్చారు. ఈ హౌస్కి 79 lakhs చెప్తున్నారండి. 79 lakhs నెగోషియబుల్. మీరు కూర్చొని మాట్లాడుకుంటే తగ్గిస్తారు. ఇది బండ్లగూడలో శ్రీరామ్ నగర్ కాలనీలో ఉందండి. ఈసీఎల్కి 6 kilometers డిస్టెన్స్లో ఉంది. పైన చూడండి బాల్కనీ. చుట్టూ వ్యూ చూసారా, అన్ని హౌసెసే ఉన్నాయి. ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది. ఫాల్ సీలింగ్ డిజైన్. ఈ గుమ్మం వచ్చి ఈస్ట్ ఫేస్ ఉందండి. కింద నార్త్ ఫేస్ ఉంది, పైన ఈస్ట్ ఫేస్ ఉందండి మెయిన్ గుమ్మం. చూసారా, హాల్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. 2 విండోలు ఇచ్చారండి హాల్లో. అది టీవీ యూనిట్. ఇటు సైడ్కి ఇంకో విండో ఉంది, చూసారా. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇది కిచెన్లో ఒక విండో ఇచ్చారు. సెల్ఫ్లు అయితే చాలా ఇచ్చారు. టైల్స్ స్టిక్ చేశారు. దాని నీట్గా ఉంది టైల్స్. మీకు ఏమన్నా ఇందులో ఇంకా మీ చాయిస్ ప్రకారం కలర్స్ కూడా పెయింటింగ్ వేస్తారు. ఇంకేమన్నా చిన్న చిన్న ఏమన్నా కావాలంటే మీరు మాట్లాడుకొని చేయించుకోండి. ఇది బాల్కనీ, వాష్ ఏరియా అండి. ఇదైతే చిన్న బాల్కనీ, వాష్ ఏరియా కాబట్టి చిన్నగా ఇచ్చారు. ఇది ఒక 2 bedrooms అండి ఇక్కడ. ఇది వాష్రూమ్, హాల్లో కామన్ వాష్రూమ్ అండి. ఇది పెద్దగానే ఉంది. సైడ్కి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పెద్దగానే ఉంది. చూడండి, పెద్దగా ఉంది రూమ్ అయితే. ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి. సెల్ఫ్లు ఇచ్చారు. బయట వ్యూ చాలా హౌసెస్ ఉన్నాయండి. ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా ఇది. చూడండి, ఇది మాస్టర్ బెడ్రూము. ఇది కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అబ్జర్వ్ చేయండి. సెల్ఫ్లు కూడా ఉన్నాయి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. 2 windows ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో వాష్రూమ్ అండి. ఆ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్ కూడా ఇచ్చారండి. అన్నిట్లోనూ వాష్రూమ్స్ పెద్దగా ఉన్నాయి. కింద పార్కింగ్ ప్లేస్ పెద్దగా ఇచ్చారు. పైన ఆ పార్కింగ్ అంతా పైన కలిసి వచ్చింది కాబట్టి పైన రూమ్స్ చాలా పెద్దగా వచ్చాయి. 100 square yards బట్ రూమ్స్ అన్నీ పెద్దగా వచ్చాయండి. పార్కింగ్ కలిసి వచ్చింది, అంతా చాలా పెద్దగా ఇచ్చారు. దీనికి 79 lakhs చెప్తున్నారండి. మీరు కూర్చొని మాట్లాడుకుంటే తగ్గిస్తారు. మీరు పర్సనల్గా వచ్చి ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మాట్లాడుకోండి. అమౌంట్ కాస్ట్ విషయంలో 80% లోన్ వస్తుంది కాబట్టి లోన్ ప్రాసెస్ కూడా మొత్తం వీళ్ళే చూసుకుంటారు. ఇది చూడండి, పైన వ్యూ అయితే ఇలా ఉంది. వాష్ ఏరియా కూడా ఇచ్చారు పైన. చూడండి, చుట్టూ హౌసెసే. 30 feet సీసీ రోడ్ అండి. కింద రోడ్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. చూసారా, అన్ని హౌసెసే. ఫుల్ ఆక్యుపైడ్ హౌసెస్ అండి అన్నీ. చాలా పెద్దగా ఉన్నాయి బిల్డింగ్స్ కూడా. స్క్రీన్ పైన కనబడే నెంబర్కి మీరు కాల్ చేసి విజిట్ చేయండి.